ఇవాల్టి బిగ్ క్వశ్చన్ నేను శ్రీకాకుళం నుంచి మీకు అందిస్తున్నాను. సోమవారం రాత్రి 7 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానం ప్రసారమవుతుంది. అందులో భాగంగా నేను ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను. 13 జిల్లాలు, 13 ప్రత్యేక వేదికలు, ప్రతి వేదికపై జయహో ఏపీ అనిపించేలా ప్రతి అంశంపై ప్రజల గొంతుక సమగ్ర విశ్లేషణ మీకు అందిస్తాం. రైట్, ఇక ఇవాల్టి బిగ్ క్వశ్చన్, ఈ లెక్కన దక్కేవెన్ని? ముందుగా దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక వేమన పద్యం గురించి చెప్పుకోవాలి. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగల హరిరామ జోగయ్య మారారు. నిత్యం లేఖలతో ఆయనను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబుతో పొత్తులోకి వెళ్ళిపోయి ఎన్ని సీట్లు దక్కించుకుంటారో తెలియదు, కానీ లేఖలపై లేఖలు రాస్తున్నారు హరిరామ జోగయ్య. తాజాగా ఒక లేఖ రాశారు. గతంలో 58 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల్సిందే అంటూ లేఖ రాసిన హరిరామ జోగయ్య తాజాగా రాసినటువంటి లేఖలో 40 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సిందే అంటూ అభ్యర్థుల లిస్టుతో సహా ప్రచురించారు. ఇటు చూస్తే చంద్రబాబు 20కి మించి సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అటు చూస్తే ఆ 20 సీట్లకు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చుట్టూ 10 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగల మారారా? క్వశ్చన్ నెంబర్ 2, పవన్ పార్టీని తాకట్టు పెడతాడని తెలిసే లేఖలపై లేఖలు రాస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, మొదట్లో 58 స్థానాలకు డిమాండ్ చేసిన జోగయ్య ఇప్పుడు 40కి తగ్గడం వెనుక ఆంతర్యం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ 20 స్థానాలకు కాంప్రమైజ్ అయ్యాడన్న ఎల్లో వార్తలే ఈ లేఖలకు కారణమా? క్వశ్చన్ నెంబర్ 5, తూర్పులో జోగయ్య డిమాండ్ చేస్తోంది 7 అయితే పవన్ కాంప్రమైజ్ అయింది 3ఏనా? క్వశ్చన్ నెంబర్ 6, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కుతాయా? క్వశ్చన్ నెంబర్ 8, లెక్కల సంగతి చెప్పాల్సి వస్తుందనే హెలికాప్టర్ సాకుతో భీమవరం టూర్ పవన్ ఎగ్గొట్టారా? క్వశ్చన్ నెంబర్ 9, ఇప్పటి వరకు ఎన్ని సీట్లు, ఏ స్థానాలు లెక్క తేల్చకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 10, పవన్ ప్యాకేజీ లెక్క చూసుకుని సీట్లు వదిలేస్తే ఆ లెక్కన జనసేనకు దక్కే సీట్లెన్ని? ఈ ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ చుట్టూ, ఆయన పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్, షేక్ బాజీ గారు ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మనం కరణం ధర్మశ్రీ గారితో మాట్లాడదాం. కరణం ధర్మశ్రీ గారు, పవన్ పై నమ్మకం లేకనే పదే హరిరామ జోగయ్య లేఖ రాస్తున్నారని అనుకోవాలా? ఎందుకంటే 58 స్థానాల దగ్గర మొదలుపెట్టారు. ముందు 58 స్థానాల తర్వాత ఇప్పుడు 40 స్థానాలకు దిగారు. సరే, దిగారు. ఏంటి లెక్క? ఈ లెక్కలు పవన్ కళ్యాణ్ తేరుస్తారా? చంద్రబాబు దగ్గర లెక్క తేల్చుకుని వస్తారా? లేకపోతే ఏదో ఒక లెక్కకు కాంప్రమైజ్ అయిపోతారా? ఏమనిపిస్తోంది? అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ఛానల్లో ఉన్నటువంటి పెద్దల నమస్కారం. ముందుగా ఈవేళ రథసప్తమి సందర్భంగా అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్య భగవాన్ తాలూకు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జనరంజకమైనటువంటి పాలన ఈ గత 4 సంవత్సరాల 9 మాసాలు మేము అందించిన తర్వాత ఒక పూర్తి కాన్ఫిడెంట్ మాకు కలిగింది. ఏంటంటే ప్రజాదరణతో ఈ రోజు ప్రజామన్నలు పొందుతూ బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా రథసప్తమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి క్లియర్గా ఆయనకు ఒక పేరుకి ఒక సార్థకత ఒకటి ఉంది, ప్యాకేజీ స్టార్. సినిమాలో ఈజ్ ఏ పవర్ స్టార్, బట్ పొలిటికల్గా ఈజ్ ఏ ప్యాకేజీ స్టార్ అని ఉంది. ప్యాకేజీ స్టార్ అని అన్నప్పుడు ఎందుకు ప్యాకేజీ స్టార్ అనే పదం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చేగుంట లాంటి వాళ్ళు కానీ, ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు కానీ, లేదంటే మేము వాళ్ళ సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు, కాపు ఉద్యమాల్లో నడిచినటువంటి పరిస్థితుల్లో కానీ
రంగా యాజిటేషన్లో కానీ మేము అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం సార్. కాపునాడు అప్పుడు అంటే 98 నేను అప్పుడు ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ డిగ్రీ బిఏ సెకండ్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయర్ ఆ టైంలో. అయితే అప్పటి నుంచి ఉద్యమ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి నేపథ్యం అందరిది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇమేజ్ని కొంచెం ముందుకు పెట్టి నడిపిస్తూ కాపులను ఓన్ చేసుకుందా అని అనుకుంటే ఆయన మీద ఎవ్వరికీ విశ్వాసం లేదండి, ముఖ్యంగా కాపు వర్గానికి. కారణం ఏంటంటే ఆ రోజేమో మేము కాపు సామాజిక వర్గం పెట్టి మాకు మేము అడగము, మాకు అసలు అలా అవసరం లేకుండా ముందుకెళ్తా అన్నారు. ఈరోజు మళ్ళీ కాపులు అందరూ మాతోటే నడవాలని ఆయన మధ్యలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నా, దీని అన్నిటికీ ఏంటంటే కాపుల్ని ఓన్ చేసుకున్నట్టు. అదే కాదు, అత్యంత ప్రధానమైనది ఏంటంటే ఆ 2 జిల్లాల్లో మాత్రమే పర్యటన చేస్తారు, ఈస్ట్ వెస్ట్ లో మాత్రమే ఆయన పర్యటన చేస్తారు, అక్కడ మాత్రమే సమీక్షలు నిర్వహిస్తారు, అక్కడ మాత్రమే పార్టీ ఉన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రం మొత్తం ఎక్కడా లేనట్టుగా ఉంది. కనీసం ఈ రోజు వరకు రాయలసీమలో అడుగు పెట్టలేదు, ఒక సమీక్ష జరపలేదు, 175 నియోజకవర్గాలు ఉన్నాయా లేవా అని కూడా ఆయన తెలిసినట్లేదు. మీకు ఇక్కడ ఒక మాట సార్, ఇక్కడ విషయం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ లో ఉన్నటువంటి కాపు సమాజంకి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అలా చెప్తున్నా, అదంతా ఒక ఫోకస్ చేసుకొని ఆయనకి ఓన్గా ఆయన ప్యాకేజీ కుదుర్చుకోవడానికే తప్ప రియల్గా ఏంటంటే ఒక ఎజెండా ఉంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాకు ఫస్ట్ 2 years ఇస్తావా, నెక్స్ట్ 3 years ఇస్తావా, అదర్వైజ్ నువ్వు ఫస్ట్ 2 years నువ్వు తీసుకుంటావా, నెక్స్ట్ నాకు ఇస్తావా, హూ ఇస్ ఫస్ట్ పెడతాను, హూ ఇస్ నెక్స్ట్ పెడతాను ఆయన అడిగినట్టు కానీ ఎజెండా లేదంటే నా ఎజెండాలో కాపు సామాజిక వర్గాన్ని బీసీలుగా మార్చే బాధ్యత నాది, పార్లమెంట్ లో కూడా నాకు ఇన్ని సీట్లు కావాలి కాబట్టి అవుట్ ఆఫ్ 25లో నాకు 50% ఇవ్వు, పోనీ ముఖ్యమంత్రిగా అది 50-50 ఎలా చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవ్వు అని అది కూడా అడిగినట్టు. ఒక ఎజెండా లేదు. ఆయన ఎజెండా అంతా ఏంటంటే ఏదో కాపు సామాజిక వర్గాన్ని చూపించి ఎవడున్నాడంటే కాపు సామాజిక వర్గం ఆయనతోటి సినిమా తాలూకా ఎంత ఆకర్షణీయులైనటువంటి. ఇప్పుడు హరిరామ జోగయ్య పదే లెటర్లు రాస్తున్నారు, ఈ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం ఒక 25 స్థానాలను తెచ్చుకునే అవకాశం ఉందా చంద్రబాబు దగ్గర నుంచి? అంటే సార్ చంద్రబాబు నాయుడు బాగా వాడుకోవడం ఆయనకు వచ్చండి, ఆయనకు వాడుకోవడం వచ్చు, ఎలాగా గెలిచిన తర్వాత ఎలాగ ఆడుకోవాలి ఆయనకు వచ్చండి. అంచేత ఏంటంటే ఈయన వాడుకుంటాడు తప్ప ఈయనకి కానీ ఈయన సామాజిక వర్గానికి కానీ ఉపయోగపడడానికి తేటతల్లం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. స్వర్గీయ మీరేమంటారంటే ఆయన సిఎల్పి లీడర్ గా ఉండేటప్పుడు కానీ ఒక మాట ఆడుకుంటారు కాపుల్ని అలాగే కాపుల్ని జనసేన వాళ్ళు జనసేన ప్యాకేజ్ ఇస్తారు అయినటువంటి జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్యాకేజ్ ఇస్తారు, కాపుల్ని వాడుకుంటాడేమో తప్ప కాపులకి ఎట్లా ఉపయోగపడడానికి కాపుల నుంచి ఒక ఎజెండా ఏంటి చెప్పాడు చెప్పమన్నాడు. కాపులకి ఎందుకు నువ్వు రిజర్వేషన్ విషయంలో అని మేము ఈరోజు చెప్తున్నాం. 100% రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి జీవోఎంఎస్ నెంబర్ 62 అకార్డింగ్ టు జీవోఎంఎస్ నెంబర్ 62 ఇన్ 2008 రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ కింద చేసాం. ఎందుకంటే దామోదర్ సంజీవయ్య గారు ఉండేటప్పుడు మేము బీసీ, నెక్స్ట్ ఓసీ కింద మమ్మల్ని పరిగణించారు. కానీ ఒక జిల్లాని యూనిట్ గా తీసుకొని ఆ రోజు మా సత్యరమేష్ గారు వీళ్ళందరూ కూడా మేము ఫైట్ చేసాం. వీఆర్ ప్యూర్లీ అండ్ జనరల్లీ ఎవ్రీబడి కాల్డ్ యాజ్ ఏ కాపు, బట్ వీఆర్ ప్యూర్లీ తూర్పు కాపు బికాజ్ ఇది ఏంటంటే ఈస్ట్ తూర్పు వైపు ఉన్నటువంటి వాళ్ళు విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తూర్పు వైపు ఉన్నాం కాబట్టి తూర్పు కాపులు అంటాం. అటువైపు వెస్ట్ కాపు అని అది ప్లే పెట్టి అది చూపించి క్లియర్గా మేమందరం కూడా బీసీ సర్టిఫికెట్లు అందరికీ వచ్చాయి. ఎవరి వల్ల? రాజశేఖర రెడ్డి వల్ల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సీట్లు ఇచ్చారు. అంతకుముందు సిఎల్పి లీడర్గా ఉండేటువంటి నగిరెడ్డి ప్రభాకర్ గారు కానీ, కోరాట శంకర్రావు గారు కానీ, లేదంటే బెల్లెటి సత్యారావు గారు కానీ, ఇటు విజయలక్ష్మి కానీ, లేదు అంటే అక్కడ గుడివాడ గురునాథరావు కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు లీడర్షిప్ లో 5 కాపులకు ఇచ్చారు కాంగ్రెస్ మూలాల్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు నేపథ్యం అలాంటిది. కానీ టీడీపీ ఎప్పుడు ఓన్లీ 1 సీట్ పప్పల తిరుపతిరావు. ఈ రోజు ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే కాపులు తాకట్టు పెట్టేసి ఈయన సీట్ల గురించి అడిగితే సీట్ల గురించా లేకపోతే ఈ మీరన్నట్టు పిక్కల గురించా, ఈ లెక్కలు చాలా ముందు. అందుకనే ఇలాంటి డౌట్లు వస్తున్నాయి కాబట్టి చేగుంట రామయ్య గారు పదే లెక్కలు రాస్తున్నారు. నువ్వు ఎన్ని డిమాండ్ చేస్తున్నావు, దామాసా పద్ధతిలో ఉన్న 28% కాపులు ఉన్నారు, నువ్వు ఎన్ని నువ్వు అడుగుతున్నావు, కనీసం 28% అంటే 28 సీట్లైనా నువ్వు ఫిక్స్డ్ గా అడిగావా?
లేకపోతే ఎన్ని సీట్లు అడుగుతున్నావు, మినిమం 4 సీట్లు ఇవ్వాలి కదా, నీవన్నీ అడుగుతున్నారు. ఆయన అడగడంలో తప్పు లేదు, ఇవ్వాలా లేదని. కానీ నేను ఒక ఎజెండా పెట్టుకొని వెళ్తే చంద్రబాబు వెళ్తే బాగున్నావు, ఎజెండా లేకుండా వెళ్తున్నాం కాబట్టి కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే కాపులేమో ఎరగా చూపించి కాపులు ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ఆయన్ని తర్వాత సీట్లు డిసైడ్ అయిన తర్వాత, డిక్లేర్ అయిన తర్వాత ఎంత అన్యాయం జరిగిందని మా కాపు సామాజిక వర్గాలకు కూడా తెలుస్తుంది. ఇది ఫ్యాక్ట్. కానీ మాలాంటి కాపులు అందరూ కూడా కాపు ఉద్యమంలో ఉన్నటువంటి మాక్సిమం కాపు సామాజిక వర్గానికి ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కాదు ఒక మాట చెప్పండి, ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని పట్టుకురావచ్చు? చంద్రబాబు చుట్టూ తిరగడం వల్ల ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు జనసేనకి? సార్ నేను చెప్తా, ఆయనకు ఒక ఎజెండా లేదు, ఒక డిమాండ్ లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే నిజంగా ప్యాకేజీని పెట్టి ఉంటుంది అన్నమాట. ఎన్ని రావచ్చు? ఒక అప్రాక్సిమేట్ గా ఒక నెంబర్ చెప్పండి సార్, ఒక నెంబర్ చెప్పండి సార్ అప్రాక్సిమేట్లీ. జన సైనికులు వింటారు కదా, జనసేన నాయకులు వింటారు కదా, జనసేన నేతలు వింటారు కదా. నేనైతే చెప్తున్నానండి, ఆ ప్యాకేజీని పెట్టి బిట్వీన్ 10 to 15 తప్పించి అక్కడి నుంచి తెచ్చుకోలేడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక ఎజెండా పట్టుకొని ముందుకు వెళ్ళట్లేదు కదా, ఎజెండా లేదు, జెండా లేదు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణరాజు గారు, ఇదే హరిరామ జోగయ్య గారు గతంలో 58 స్థానాల్లో పోటీ చేయాలి, 58 స్థానాలు అనుకూలంగా ఉన్నాయి, కనీసం 58 స్థానాల్లో జనసేన పోటీ చేయకపోతే కాపుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయనే ఒక మెట్టు దిగి 40 స్థానాలని అంటున్నారు. 58 నుంచి 40కి వచ్చారు. అక్కడేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కాంప్రమైజ్ అయ్యారనే ఒక వార్త, ఇటు చూస్తే హరిరామ జోగయ్య గారు కూడా ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా, కొంచెం దిగారా అని అనిపిస్తోంది. ఏంటి లేఖ సారాంశం, ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం అండి. హరిరామ జోగయ్య గారు నిస్సందేహంగా రాజకీయంగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ మేధావిగా కూడా ఆయన మనం భావించవచ్చండి. ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన అంచనాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అది ఒక అంశం అయితే, ఈ కాపు సెంటిమెంట్ కి సంబంధించి ఈ రోజున హరిరామ జోగయ్య గారు ఏదైతే కాపు సెంటిమెంట్ ఉందో దానినే ప్రతిబింబించే విధంగా ఆయన మాట్లాడుతుండటం గమనార్హం అండి. అంటే కాపుల మధ్యలో మనసులో ఏముందో దానినే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెబుతూ ఓ రకంగా చెప్పాలంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్కి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మీరు ఇన్ని సీట్లు అడగకపోతే, మీరు ఇన్ని సీట్లలో పోటీ చేయకపోతే మీరు కాపుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని ఆయన పరోక్షంగా కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏంటంటే గత 10 రోజులుగా ఇది జోగయ్య గారు రాసిన 4వ లేఖ పవన్ కళ్యాణ్ గారికి. అంటే నిరంతరం ఆయన లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్ ని హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తూ ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. సరే, సీట్ల సంఖ్య తగ్గిందా అంటే బహుశా ఆయన రాజకీయ అంచనాలకు కూడా అప్పుడప్పుడు కొంత మార్పులు రావచ్చు. ఎందుకంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలయ్యే నాటికి జనసేనకి 15 స్థానాల్లో అడ్వాంటేజ్ ఉంటే అది ముగిసే సమయానికి 40 స్థానాల్లో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి గతంలో చెప్పారండి ఆయన. అయితే అసలు ఆ వారాహి యాత్ర ఎక్కడ జరిగింది? 4 నెలల నుంచి అసలు ఆ వారాహి అడ్రస్సే తెలియదు, ఎక్కడుందో తెలియదు. ఆ పరిస్థితిలో ఈయన కూడా తన అంచనాలను సవరించుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది అని మనం భావించాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ జోగయ్య గారు వారాహి మీకు ఎక్కడన్నా కనిపించిందా సార్? విజయవాడలో మంగళగిరి సమీపంలో గాని ఎక్కడన్నా? గత వారం వరకు మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఒక తాత్కాలికమైన షెడ్ లో దాన్ని ఉంచి అక్కడ ఒక 2 బౌన్సర్లను కాపలాగా పెట్టారండి. ఆ తర్వాత వెళ్ళి చూస్తే అది అక్కడ కనిపించలేదు. వారాహికి కూడా బౌన్సర్లు కావాలా? అంటే వారాహికి బౌన్సర్లు ఎందుకు సార్? మన వీడియోకి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు కూడా తీసుకోవడానికి దాన్ని అంగీకరించలేదు. అదొక ఆసక్తికరమైన విషయం అండి. వారాహి అంటే అదొక నక్షత్రంగా రహస్యంగా వారు భావించారు, ఎవరు తెలియదు. కానీ ఇక్కడ ఫోటో తీయబోతున్నా, వీడియో తీయబోతున్నా కానీ అక్కడ ఉన్న సిబ్బంది వారించారు మీరు ఫోటోలు తీయదని చెప్పి. సరే, అదొక అంశం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కాపు సెంటిమెంట్ అనే ఒక నిప్పుతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన గమనించకపోతే ఆయన ఆ నిప్పుకే బలైపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా చెప్పాలంటే కాపు సెంటిమెంట్ ని ఆయన గౌరవించకపోతే, కాపు సమాజానికి చెందిన వారు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు, లేకపోతే వీర సైనికులు, వీరే
జనసేన టెంటును పీకి పారేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎప్పుడు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టానుసారం తన ప్రయోజనాల కోసం పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ వీర సైనికులు ఈ వీర మహిళలే పవన్ కళ్యాణ్ గారి టెంట్ను పీకి పక్కకు పడేసే ప్రమాదం ఉంది. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాదు సార్, ఆత్మగౌరవం కాపాడుకోవాలి. కాపులైనా సరే, జనసేన నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే తమ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి కనీసం? ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖ చూసినా, లేకపోతే పార్టీలో వినిపిస్తున్నటువంటి డిమాండ్ చూసినా ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే ఈ మధ్యన జరిగిన ఒక సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. 3/1 స్థానాల్లో మనం పోటీ చేయాలి, అంటే 1/3 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఆయనే తన మనోగతాన్ని చెప్పారు. అయితే దానికి ముందు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా 2 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించడంతో ఈయన కూడా ఒత్తిడి తట్టుకోలేక ఒక 2 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవేళ ఆయన రాజీ పడితే, తెలుగుదేశం పార్టీతో రాజీ పడిపోయి 10 స్థానాలకు 15 స్థానాలకు ఆయన కన్ఫైన్ అయితే కాపు సమాజానికి చెందిన పెద్దలతో పాటు యువకులు కూడా ఆయన మీద తిరుగుబాటు చేయటానికి ఎంతో సమయం పట్టదు. అందుకని ఈ రోజున మీకు చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ పులి ఏమిటంటే కాపు సెంటిమెంట్ అనే పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ కు సంబంధించిన వారి ఆశయాలను నెరవేర్చకపోతే ఆ పులి మీద స్వారీ చేస్తున్న ఆ పులే పవన్ కళ్యాణ్ గారిని మింగేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాపుల్ని తక్కువ అంచనా వేయటం నిజంగా భావ్యం కాదు. ఎందుకంటే గతంలో వారి చరిత్ర చూస్తే మీకు రంగా హత్య అనంతరం 1988లో, ఆ తర్వాత తుని రత్నాచల సంఘటన, ఆ తర్వాత కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు వారేమిటో ఈ రాష్ట్రానికి చూపించారు. అయితే ఇకపై వారు ఇదే ఆగ్రహ జ్వాలలను పవన్ కళ్యాణ్ మీద చూపించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే ఒక నిస్సహాయ స్థితిలో, నిరాశ నిస్పృహలతో గెలగెల్లాడుతున్నాడు. ఆయన చాలా అనాలోచితంగా, ఆవేశంతో, వెనక ముందు ఆలోచించకుండా, పార్టీ పెద్దలతో సంప్రదించకుండా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఏకపక్షంగా మద్దతు ప్రకటించడమే ఒక పెద్ద తప్పు. అది ఒక చారిత్రక తప్పిదం అని చెప్పి ఆయన తొందరలోనే తెలుసుకోబోతున్నారు. దీనికి ఈ ఒప్పందానికి, లేకపోతే దీనికి ఇటువంటి పొత్తుకి లోకేష్ అనే ఆయన ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు. ఆయనకి ఎటువంటి నిజానికి చెప్పాలంటే దీని మీద ఆయన ఆమోదం కూడా లేదు చెప్పాలంటే. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక విషయం చెప్పండి సార్, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని లోకేష్ లోపల మదన పడుతున్నారు. 2-3 సార్లు ఇదే విషయం పైన చంద్రబాబుతో గొడవ పడ్డారనేది పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ వినిపిస్తోంది. వాస్తవం అయిండొచ్చు అంటారా? దీంట్లో అంటే మనకి పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మనకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడున్న సూచనలు ఎట్లా కనిపిస్తున్నాయంటే ఈ తండ్రి కొడుకుల మధ్యన కూడా, అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య కూడా ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారం కొంత చిచ్చు రేపునట్టుగా తెలుస్తోంది. ఫలితంగానే పవన్ కళ్యాణ్ గురించి కూడా లోకేష్ గారు చాలా నిర్మోహమాటంగా వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం వస్తే మా నాన్నగారే అవుతారని చెప్పి చాలా విస్పష్టంగా ప్రకటించాడు. అక్కడితో ఊరుకోకుండా, పుండి మీద కారం చల్లినట్టుగా అక్కడితో ఊరుకోకుండా మరోసారి నెక్స్ట్ డే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనకి మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అంటే, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని ఈ 2 పార్టీలకు చెందిన నాయకులు కాదంటండి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందంట. అంటే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, తెలుగుదేశం పార్టీ మెంబర్ పవన్ కళ్యాణ్. అంటే లోకేష్ మాత్రం ఈ పొత్తును ఏమాత్రం సహించడం లేదు, అంగీకరించడం లేదు అనేది విస్పష్టం. నిన్నగాక మనం ప్రకటన చేశారు లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించిన గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పొత్తు కుదుర్చుకున్నారు అంటాడే తప్ప మా 2 పార్టీల మధ్య ఒక పొత్తు కుదిరిని చెప్పి చెప్పట్లేదు ఆయన. ఇవన్నీ చూస్తామంటే పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా శృంగభంగం ఎదురు కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రాజకీయంగా మరింత దారుణమైన ఫలితాలను తవి చూసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈశ్వర్ గారు. రైట్. షేక్ బాజీ గారు, హరిరామయ్య జోగయ్య గారి లెటర్ చూసే ఉంటారు. ఒకటి, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అనేటటువంటి చర్చ జరిగిన ప్రతిసారి కూడా
ఈ జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ కలుస్తుందా లేదా? కలిస్తే జనసేనకి వచ్చే దాంట్లో అది మంది ఎక్కువైతే మజ్జిగ పలుచుని అంటారు కదా, ఆ లెక్కన జనసేనకి వచ్చే సీట్లు కూడా తగ్గుతాయని, ఎందుకంటే మీకు కూడా కొన్ని ఇవ్వాలి కదా. కాబట్టి ఈ ఓవరాల్గా చూస్తే మీకు పొత్తుంటుందా లేదా అని అడగడానికంటే ముందు, అంటే టీడీపీ జనసేనతో కలిసి మీరు వెళ్తారా లేదా అనే ప్రశ్న వేయడానికంటే ముందు, ఢిల్లీలో మీ పార్టీ నాయకులందరూ కూడా నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం కావడానికి మీటింగ్కి వెళ్తున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్లు నిర్వహించుకుంటారు. ఏంటి ఈ మీటింగ్ల సారాంశం చెప్పండి ఫస్ట్, దాంట్లో నుంచి మాకు ఏదైనా దొరుకుతుందేమో చూస్తాం. ఈశ్వర్ గారు సంతోషం, శుభ సాయంత్రం. ఉన్నటువంటి పెద్దలు కరణ ధర్మశ్రీ గారికి, కృష్ణరాజు గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇది దేశంలో 370 అధికారాన్ని తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మక నిర్ణయం చేసినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంఖ్య దేశాన్ని పాలించేటువంటి ప్రజల యొక్క ఆలోచన 370 సీట్లు దేశంలో ఊహించినవి జరిగేవి. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండి 5 చుక్కల ఏదైతే ఉందో అది మొత్తం 5 పార్టీలుగా విడిపోయినటువంటి పరిస్థితి. దేశంలో వారితో జతకట్టినటువంటి నితీష్ కుమార్ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థానం కానీ, పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీకు 400 సీట్లు కాదు కదా 40 సీట్లు కూడా రావని చెప్పని పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా మహారాష్ట్రలో అశోక్ చవాన్ వచ్చేసినటువంటి వాతావరణం కానీ, అదే మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గం శరద్ పవార్తో విడిపోయినటువంటి పద్ధతి కానీ, ఏదైతే ఇండియాలో పాపం అందరు కలిసి మీరన్నట్టుగానే దేశంలో నరేంద్ర మోడీ గారిని దింపటమే లక్ష్యంగా తప్ప దేశానికి ఏం చేస్తామని చెప్పకుండా చెప్పబోతున్నటువంటి విధానంలో ఆపు యొక్క గందరగోళ స్థితిలో జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి వాతావరణంలో, అదేవిధంగా నిన్నటి సిబు సోరెన్ జరిగినటువంటి పరిస్థితి, నిన్న ఫ్రెష్ గా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మాకు వద్దు బాబు అనేటువంటి పరిస్థితి, ఆపు కూడా టికెట్లు ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో ప్రత్యర్థి అనేవాడు లేకుండా దేశాన్ని పరిపాలించడం కోసం ఉత్సాహవంతమైనటువంటి భారతాన్ని నిర్మాణం చేయడం కోసం పరుగులు పెడుతుంది భారతీయ జనతా పార్టీ దేశంలో 370 సీట్ల పైన. దీని మీద జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలోంచి అన్ని మూలల ప్రాంతాల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పెద్ద ఏపీలో ఎలాంటి స్ట్రాటజీ? ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చేసరికి ఈశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మొన్న తెలంగాణలో ఎటువంటి పరిస్థితి చూపించిందో అదే చూపించేటువంటి పరిస్థితి. మాతో జనసేన నేషనల్ ఫ్రంట్ లో ఏదైతే ఎన్డీఏలో ఉంది, అదే విధంగా ఇక్కడ జనసేనతో ఈనాటి డిబేట్ లో మీకు మాకు మన నలుగురికి మధ్యలో ఉన్నటువంటి అంశం ప్రకారం, కేంద్ర నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు జరుగుతాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు కేంద్రంలో నిర్ణయాలు కూడా ఆలోచన సరళి జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర పెద్దల చేతిలో ఈ పొత్తుల వ్యవహారం ఉందండి. వారు చేసేటువంటి మాట ప్రకారమే పోయేటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఈ పొత్తులు ఎత్తులు సంబంధించినటువంటి విషయాలు మాకు సంబంధం లేదు. మీరు వాటి మీద ఎంత అడిగినా మా దగ్గర నుంచి ఆన్సర్ కూడా రాదు. ఇకపోతే ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇవాళ టాపిక్ లో మీరు చెప్పిన విధంగానే హరిరామ జోగయ్య గారు రాసినవి లేఖలా, లేకపోతే భవిష్యత్తు జనసేనపై ఆయన వేస్తున్నవి కేకలా అనేది తెలుసుకునే దానికి ముందు ఎవరైతే కృష్ణరాజు గారు చెప్పినట్టుగానే అపార మేధావి, అనుభవించుడు, రాజకీయ ఆలోచన కలిగిన వాడు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక సామాజిక వర్గాన్ని సమీకరించి పునరాలోచన చేసే విధంగా మార్పు తేవాలని, ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అధికారాన్ని కూడా అప్పగించాలని చేసినటువంటి ఆలోచన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి ఎక్కుతాయా, లేకపోతే అటకెక్కుతాయా, లేకపోతే ఎన్నికల్లో తేలేటువంటి వాతావరణం అనేది మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అండి. ఇక్కడ అలా ఒకటేంటంటే ఒక చిన్న మీకేం సందేశం ఏం రాలేదు అక్కడ నుంచి, ఢిల్లీ నుంచి మీకేం సందేశం లేదా? ఢిల్లీ యొక్క వార్త చంద్రబాబు వెళ్ళొచ్చారు కదా, ఢిల్లీకి వెళ్ళొచ్చారు కదా, మీకేం సందేశం లేదు? మాకు మీటింగ్ కి రమ్మని సందేశం వచ్చింది. మీటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ సందేశం వచ్చాక మళ్ళీ ఈసారి డిబేట్ లో మీకు ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి. పోనీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలోనైనా మీకు రాష్ట్ర నాయకత్వానికి ఏం సమాచారం లేదా ఢిల్లీ నుంచి? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయండి. అది వివాదంతో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వివాహంకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వైరాగ్యంతో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు. మాకే సందర్భంలో ఏ అంశం కూడా మాకు సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళింది వివాహం ఏం మాట్లాడుకుంటారో మాకు ఈశ్వర్ గారు. ఇప్పుడు వివాహం జరిగితే పెళ్లి పెద్దలు మీరే కదా సార్, వివాహం జరిగితే మీరే కదా పెళ్లి పెద్దలు. మీకు సమాచారం లేకుండా ఉంటుందా? పెళ్లి పెద్దలకు తెలియకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతాయి ఏంటి? జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలు మీకు తెలియదేం కాదు. మా బాసులంతా ఢిల్లీలో ఉంటారు, వారు నిర్ణయం చేస్తారు. జాతీయ అధ్యక్షుడి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క నిర్ణయం ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇందులో కొత్త నిర్ణయాలు చేసి కొత్త ఎదిగాలు చేసేటువంటి అవకాశాలు లేదు. మాది ప్రాంతీయ పార్టీల ద్వారా
వ్యక్తుల రాజకీయం, వ్యక్తుల ప్రజాస్వామ్యం మీద కాదు, జాతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆలోచన, దేశం మొత్తం ఉన్నటువంటి పరిణామాల్లో ఏ క్రమం జరుగుతాయి అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు జరుగుతుంది. ఈశ్వర్ గారు, ఇక్కడ మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇందాటి నుంచి పాపం ధర్మశ్రీ గారును మన కృష్ణరాజు గారు చెప్తున్నటువంటి వార్తలు శృంగభంగం అనే పదాన్ని వాడారండి వారు. శృంగభంగం అనేటువంటి పదానికి కంటిన్యూడ్ ఏంటంటే, ఇప్పుడు అవునండి, వైసీపీ కష్టపడి పాపం దత్తకుమారుడికి తండ్రికి మొత్తానికి వ్యవహారాన్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ కాపురానికి కావాల్సినటువంటి సామాన్లు కూడా కొనిపెట్టే కార్యక్రమం ఈ అంకెలు లెక్కలండి. వాళ్ళు గెలిపోయినా ఓటైనా బలగం ఉన్న చోట జనసేన ప్రభావితం చేస్తుంది. వారి యొక్క ఎత్తులు లేకపోతే పొత్తులు సంబంధించినటువంటి అంచనాలు పోతే మిగతా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ప్రభావంతమైన దగ్గర ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారనేది మాకున్నటువంటి అంచనా. కాకపోతే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి లెక్కలు మాకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలో మీకెందుకు సంబంధం ఉండదు సార్? సంబంధం చెప్పడానికి ఒకటే కాపురం చేస్తున్నారు కదా, సంబంధం లేకపోతే ఎవరైనా నవ్వుతారు. మీలో పార్ట్ అండ్ పార్సల్ గా ఉన్నారని అనుకుంటున్నప్పుడు మీకు సంబంధం లేకపోతే బాజీ గారు మాట మార్చుకోండి, చెప్పాను పర్వాలేదు, ఓపెన్ గా ఏముంది. ఓపెన్ అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకునే లెక్కలతో మాకు సంబంధం లేదండి. రహస్యం అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా మాకు అర్థం కాదండి. ఇందులో మీరు ఆలోచన చెప్పాల్సిందే. అంత సింపుల్ గా వదిలేస్తున్నారు. లేరా పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో లేరా, ఎన్డీఏలో లేరా? అంత సింపుల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పేసి ఈశ్వర్ గారు క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మాతో ఎన్డీఏలో మిత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. వారు మాకు మిత్రత్వం జాతీయ స్థాయిలో ఉంది, జనంతో మేము మిత్రత్వంలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనంతో భారతీయ జనతా పార్టీ ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఏమన్నా జరిగితే ఆ పరిణామాల్లో కేంద్ర ఆదేశాలు ఏం జరుగుతాయో దాన్ని అమలు చేసేటువంటి పని ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం దాపరికం లేదు, బ్రహ్మాండంగా. అంతేగాని మీకంటూ మీ రాష్ట్ర నాయకత్వానికంటూ ఏమీ లేదు, ఏం ఆలోచన లేదు. ఉంటే ఉంటాడు పవన్ కళ్యాణ్, పోతే పోతాడు, పొత్తు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇంతేనా మీరు? ఏదైనా కేంద్రం ఢిల్లీయే శాసించేది, చేసించేది, నిర్ణయించేది హస్తినాపురమే. ఈశ్వర్ గారు, ధర్మశ్రీ గారు ఇక్కడ ఒక మాట వస్తున్నా సార్. ధర్మశ్రీ గారు ఇప్పుడు ఆయన పార్ట్నర్ అయినటువంటి బీజేపీకి బయటికి పార్ట్నర్ గా మాట్లాడుతున్నటువంటి జనసేన వాళ్ళు గురించి అడిగితే ఆయన లెక్కల గురించి వాటి గురించి నాకు పెద్దగా తెలియదండి. ఆ లెక్కలో ఏంటో అది మీరే చెప్పాలని శుద్ధిమెత్తంగా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే తప్పించుకుంటూ మేము జనంతోటే ఉంటాము అన్నారు. అంటే వాళ్ళు అక్కడ మేము జనం గురించే మాట్లాడుతాం, జనంతోటే మా బీజేపీ ఉందని అన్నారు. ఈ జనంతో ఉన్నారని ఈయన మాట అనుకుందాం. అంటే జనంతో ఈయన ఉంటారు, కానీ ఈయన పార్ట్నర్ అయినటువంటి జనసేన వాళ్ళు జనంతో కాదు ధనంతో ఉన్నారు. ధనంతో ఉండడం వల్ల ఆ మాట చెప్పలేక మేము జనంతో ఉన్నామని అనేస్తున్నారు. ఈయన పార్ట్నర్ కదా ఆయన. అందుకే బయటకు ఇప్పుడు కూడా పొత్తు సయోధ్య లేకపోతే అంత కూడా సయోధ్యగానే ఇద్దరు కూడా కలిసే ఉంటున్నామని బయటకు తిప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ధనంతో ఉన్నారు అనుకోవాలన్నమాట. ఈయన జనంతో ఉన్నారని అంటే మరి ఆ మాట అంటే చెప్పలేపారు. ఒకటి లెక్కల గురించి చెప్పన్నారు కాబట్టి లెక్కల గురించి బీజేపీ జనంతో ఉంది, జనసేన ధనంతో ఉంది అంతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా బాజీ గారు ఇంకో మాట చెప్పారనమాట. రియల్ గా లెక్కల గురించి నేను చెప్పే కన్నా మీరే చెప్పాలని. ఈ లెక్కల గురించి అంటే ఆ లెక్కల్లో ఉన్నటువంటి బొక్కలు వాళ్ళకు ఉన్నాయండి. అంటే మీ సైడ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పిక్కల విషయం కానీ చేరిపోయింది అనుకోండి, డెఫినెట్ గా జనసేన జరిగే విధానాలు క్లియర్ గా ఈయనే అంటగట్టగలరు. నిజంగా కలిసి ఉన్నారు కాబట్టి బయటికి చెప్పలేకపోతున్నారు బాజీ గారు. ఇది ఫ్యాక్ట్. ఈ రోజు మీరు అడిగినటువంటి విషయాల్లో 100% కూడా చేగొండ రమేజయ్య గారు 50 నుంచి 58 నుంచి ఈ రోజు 40కి వచ్చిన 40 కాదు కదా, అందులో 50% కూడా తెచ్చుకోలేరండి. ఇది వాస్తవం అండి. ఎందుకంటే వారికి అక్కడ ఇందాక లెక్కలు అన్నారు కదా, లెక్కల వల్ల గట్టి మాట్లాడలేకపోతున్నారు ఆయన. నిజంగాను ఇది వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఆ లెక్కలు తేలకే ఆయన ఏంటంటే ఆయన ఫిగర్ చెప్పలేకపోతున్నాడు. అంచేత ఆ ఫిగర్ కానీ చెప్పినట్లయితే మాత్రం డెఫినెట్ గా మీకు విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళతో పొత్తుగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, పొత్తు కానీ లేకుండా కానీ లేదా వీళ్ళు విశేషం ఇంకో జరిగి వెళ్ళిపోతే ఉన్న ఫ్యాక్ట్ వీళ్ళే చెప్పేస్తారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు తెలియదు కాదు ఎవరే పార్టీ వాళ్ళకి ఏ అడుగులు వేస్తున్నారో అడుగులు దాని అడుగులు ఇవన్నీ కూడా తెలిస్తే అప్పుడు ఈయన ఎలా కడిగేయాలో ఆయనకి అడిగేస్తారు. అది ఈశ్వర్జీ ఒక మాట. కృష్ణరాజు గారు,
ఒక నిమిషం సార్, కృష్ణరాజు ఒక గారు నిమిషం అండి. షేక్ బాజీ గారు మీరు చెప్పిన దానికి షేక్ బాజీ గారు చాలా విస్పష్టంగా కేంద్ర నాయకత్వ అభిప్రాయాలు చెప్పారండి ఆయన. అయితే కేంద్ర నాయకత్వ అభిప్రాయం ఆలోచన ఏమిటో బాజీ గారికి తెలిసిన విషయం మనకు కూడా తెలుసు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం తీవ్రమైన అసహనంతో అసంతృప్తితో ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంటే బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా కనీసం సమాచారం తెలపకుండా పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం అనేది కేంద్ర నాయకత్వానికి ఏమాత్రం రుచించడం లేదు. వారు ఏమాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఫలితంగానే ఈ పొత్తు తర్వాత 4-5 సార్లు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు ఇప్పటి వరకు ఆయనకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే మీరు పొత్తు ధర్మాన్ని పాటించలేదు. పాటించకపోగా మా పార్టీని మీరు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీతో ఏకపక్షంగా పొత్తు పెట్టుకున్నారనే ఒక ఆగ్రహంతో కేంద్ర ఈ అభిప్రాయం కేంద్ర నాయకత్వంలో ఉందా? బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఈ అభిప్రాయం ఉందా? కేంద్ర నాయకత్వం చెప్తాను సార్ ఒక నిమిషం ఆగండి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు ఇంటర్వ్యూ 23వ మొన్న మోడీ గారు ఇచ్చారు. అంతేకాకుండా మనం అక్కడ ఒక విషయం మర్చిపోయాం సార్. పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి జగన్మోహన్ రెడ్డి గారికి 23వ మోడీ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును సార్, ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు. కాదు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు, ఈయన ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతగా వెళ్తారు. రెండింటికి తేడా ఉంది కదా. చెప్పేది సార్, చెప్పేది. అయితే ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే సాధారణంగా మీకు మోడీ గారు అంటే అంతర్జాతీయ స్థాయి నాయకుడు. మోడీ గారిని ఏమన్నా విదేశీ ప్రతినిధులు కలుసుకుంటే వారు గొప్పగా చెప్పుకుంటారు, నేను మోడీ గారిని కలుస్తున్నానని చెప్పి. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్న తర్వాత మోడీ గారే ట్వీట్ పెట్టారు అక్కడ, నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు తెంగరి వేషాలు వేస్తే అంటే పవన్ కళ్యాణ్ తెంగరి వేషాలు వేస్తే నీ తోక కత్తిరించడానికి నేను మన జగన్మోహన్ రెడ్డి గారితో వారికి మద్దతుగా ఉంటామని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం ఏమిటి. రెండో విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో పొత్తు అనేది కేంద్ర నాయకత్వానికి పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఎవరికి ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీలో ఉన్న వలస పక్షులు ఉంటారండి. అంటే ఆ పార్టీ భావాలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం అవకాశాల కోసం వచ్చే ఈ వలస పక్షులు ఉంటారు. వారు మీకు పురంధేశ్వరి గారు కావచ్చు, లేకపోతే సుజనా చౌదరి గారు కావచ్చు, లేకపోతే సీఎం రమేష్ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళకి మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలిసి మనం పోటీ చేసేయాలి, మనం కొన్ని లోక్సభ సీట్లలో మనం పోటీ చేయాలని చెప్పి భావన ఉంది. అయితే ఇటువంటి వికృత రాజకీయ క్రీడలను కేంద్ర నాయకత్వం ఆమోదించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొందరు ఉత్సాహంతో ఉర్రూతలోకి కలిసి టీడీపీతో కలవాలని చెప్పి దానికి భిన్నమైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఆశ్చర్యం. 18వ తారీఖున ఈ పొత్తుల గురించి స్పష్టత వస్తుందని చెప్పన్నారు. ఆ రోజున కూడా కేంద్ర నాయకత్వం బీజేపీ కేంద్ర నాయకత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవచ్చు. రైట్, ఏంటిది బాజీ గారు, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా కనిపిస్తోంది, బ్లాస్టింగ్ న్యూస్ లాగా కనిపిస్తోంది కృష్ణరాజు గారు చెప్తోంది. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్కి అతను పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు, ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా టీడీపీతో కలిసి తిరుగుతున్నారు, టీడీపీతో మేనిఫెస్టో అంటారు, టీడీపీతో కలిసి సీట్లు పంపకం అంటారు, చంద్రబాబుతో చర్చలు అంటారు. ఈ నేపథ్యంలో నిజంగానే అగ్రనాయకత్వం బీజేపీ అగ్రనాయకత్వం పవన్ పైన సీరియస్గా ఉందా? సార్, ఒకటి రహస్యాలు 2 రకాలు మనకు తెలుసు. ఒకటి అంతర్గత రహస్యం, 2 బహిరంగ రహస్యం. నేను బహిరంగ రహస్యాన్ని చెప్పారనేటువంటి విషయాన్ని ఆయన చెప్తాను. అంతర్గతంగా ఉన్నటువంటి ఒక అంశాన్ని వారు మన ముందు ఉంచారండి. దీని మీద ఖచ్చితంగా వాతావరణం అనుకూలంగా ఉందా లేదనేటువంటి సమాచారం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గౌరవించడం అనేటువంటి విషయానికి వస్తే ఎన్డీఏ మిత్రులుగా ఆయన పిలిచినప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో దిగినటువంటి ఫోటోలు కానివ్వండి, జరిగినటువంటి సందర్భాలు కానివ్వండి, దాన్ని ఎత్తుకొని ఇప్పుడు ఉందా లేదా, లేకపోతే గ్యాప్ ఉందా లేదనేటువంటి ఆలోచన అనలిస్ట్ గా వారు చేయొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి సంస్కారం, మరి ఎందుకు అపాయింట్మెంట్ దొరకలేదు? ఎందుకు అన్నిసార్లు క్యాన్సిల్ అవుతోంది పవన్ కళ్యాణ్కి? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి వచ్చిన మరుసటి రోజు సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన వెళ్ళలేదు. కనీసం చంద్రబాబును కలవడానికి కూడా 3-4 రోజులు సమయం పట్టింది.
మీరు ఈ లెక్క అడిగితే నేను ఎందుకు భీమవరంలో ఎన్నిసార్లు హెలికాప్టర్ cancel దిగలేదు అవుతుంది? దాని కాన్వెంట్ అని మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీరు చెప్పాల్సి వస్తుంది. దానికి ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ సంగతి దేవుడి వరకు భీమవరంలో తప్పకుండా హెలికాప్టర్ సార్. ఎందుకు దిగలేదంటే మళ్ళీ మీరు నేను సమాధానం చెప్పాలి. నిజంగా అది కోరుకుంటున్నా, నేను అది నిజంగా కోరుకుంటున్నా. మీరు మంచి ప్రశ్నలు లేవనెత్తారు. భీమవరంలో హెలికాప్టర్ ఎందుకు దిగలేదు ఇప్పటికి ఒకసారి చెప్పాను, మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను. పీసీఆర్ రెడీగా ఉంటే ఆ భీమవరంలో ఆయన అడిగినటువంటి విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో హెలికాప్టర్ దిగడానికి అనువైన ప్రాంతం కాదు. అది ఎప్పుడో హెలిప్యాడ్ అక్కడ నిర్మించుకున్నది. ఇప్పుడు చుట్టూ చెట్లు పెరిగాయి, అక్కడ భవనాలు పెరిగాయి. కాబట్టి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో గతంలో సీఎం గారి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, వేరే చోట ఇచ్చారు. ఆ అధికారి బయట ఒకసారి ప్లే చేయండి, మన బాజీ గారు వింటారు, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. విన్న తర్వాత అసలైన పాయింట్ ఒకటి తీసుకొస్తాను నేను. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. మేము విష్ణు కాలేజీలో ఇన్స్పెక్ట్ చేశామండి. ఇన్స్పెక్ట్ చేస్తే అది నామ్స్ ప్రకారం సివిల్ ఏవియేషన్ నామ్స్ బ్లూ బుక్ ఉంటుందండి. అది దాని నామ్స్ ప్రకారం అది బిలో 100 మీటర్స్ లోపు ఏ హై రైజ్ బిల్డింగ్స్ కానీ చెట్లు కానీ ఏమి హెచ్టీ లైన్స్ కానీ ఎల్టీ లైన్స్ కానీ ఏమి ఉండకూడదండి. ఆ నామ్స్ ప్రకారం మేము ఇన్స్పెక్ట్ చేసి అదే రిపోర్ట్ మేము ఇచ్చామండి. ఏ ప్రాబ్లమ్ 50 మీటర్స్లోనే అన్ని బిల్డింగ్స్ అన్నీ వచ్చినాయండి. పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ సెల్ టవర్స్ అన్నీ ఉన్నాయండి. 50 మీటర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాట్ ఫీజిబుల్ అని మేము రిపోర్ట్ ఇచ్చామండి. గత నెలలో సీఎం గారు కూడా ఇన్స్పెక్షన్కి అక్కడ హెలిప్యాడ్ సెలెక్ట్ చేస్తే మేము అదే కలెక్టర్ గారు ఎస్పీ గారు మేము అంత ఇన్స్పెక్ట్ చేసి ఆ 50 మీటర్స్ లోపు అన్నీ ఉన్నాయి కాబట్టి వేరే సైట్ సెలెక్ట్ చేశామండి. వేరే బయట సైట్ సెలెక్ట్ చేసి అక్కడ నామ్స్ ప్రకారం ఉన్న సైట్ని సెలెక్ట్ చేసి సీఎం గారికి అనువుగా అది ఇచ్చామండి. ఇది సార్ విషయం. నేనేమంటానంటే ఇది నమ్మకపోవచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగానే ఆపేశారు అధికారులు అనుకోవచ్చు. ఓకే, మీలాంటి వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు వాటికి కూడా కొంత గౌరవిద్దాం, ఆపేశారని అనుకుందాం ఉద్దేశపూర్వకంగా. విజయవాడ నుంచి భీమవరం వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు సార్? పవన్ కళ్యాణ్ వెళ్ళలేరా కారులో? నిజంగా తన అభిమానులు కలుసుకోవాలంటే, నిజంగా తన పార్టీ పైన ప్రేమ ఉంటే, నిజంగా తన అభిమానుల పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన అభిమానం ఉంటే, పార్టీ పైన గౌరవం ఉంటే 1.5 గంట ప్రయాణం ఆయన వెళ్ళలేదు. పైగా నిన్న చంద్రబాబుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా ఏమంటారంటే ఆయన త్వరలో దీనిపైన కేసు కూడా పెడతారట. అప్పటి వరకు వెళ్ళరేమో. ఇంకా ఆయన ఎందుకు వెళ్ళడు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వెళితే ఆయన సీట్ల లెక్కలు అడుగుతారు, ఏం తేల్చుకొచ్చావని అడుగుతారు, ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకే తప్పించుకు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న విజయవాడలో కార్యక్రమాలు చంద్రబాబుతో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి 1.5 గంట ప్రయాణం చేయలేరు సార్ భీమవరంకి? నిజంగా పార్టీ పైన అభిమానం ఉందా, గౌరవం ఉందా ఆయనకి? ఆయన ఏమంటారంటే ఒకసారి వినిపిస్తాను, వినండి సార్, ఒక్కసారి వినిపించాలి, రాష్ట్ర ప్రజలందరూ వినాలి ఇది. ఆయన ఏమంటారంటే దీనిపైన కేసు వేస్తారంట, లీగల్గా ప్రొసీడ్ అవుతారట. లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఏం చేస్తారు అంటే ఎప్పుడు కోర్టులో తేలుతుందో అప్పుడు వెళ్తారా భీమవరంకి? అప్పటి వరకు వెళ్ళరా? పార్టీ అవసరం లేదా? మీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు, సమీక్ష నిర్వహిస్తారని వాళ్ళు పట్టింపు లేదా? ఎప్పుడు చంద్రబాబే కావాలా మనకి? ఆయన ఏమంటారంటే జేఎస్పీ టు ఫైల్ కేసు ఓవర్ చాపర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇష్యూ అంట. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ ఆస్క్డ్ ఇట్స్ లీగల్ సెల్ టు సీక్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ ఆన్ ద డినైల్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ ఏ హెలికాప్టర్ ల్యాండింగ్. తన హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం పైన మనం లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని లీగల్ సెల్తో ఆయన మాట్లాడారట. ఇది విషయం. ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకొని కానీ భీమవరం రారా? కోర్టులో కేసు నడిచిన రోజులు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారా? అవును సార్, నిజంగానే అధికారులు ఇవ్వలేదని అనుకుందాం, అలా కూడా అనుకుందాం. ఆయన చెప్పిన అధికారి చెప్పిన మాటలు మీకు అది కూడా కరెక్ట్ కాదు అనిపించింది అనుకుందాం. నిజంగా పార్టీ నడిపే నాయకుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీ అదేనా? లీడర్షిప్ లక్షణాలు అవేనా? మీరు చెప్పండి సార్ బాజీ గారు. సార్ ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు అంటే తక్కువ ప్రేమ, ఎక్కువ భయం అనే విషయం పక్కన పెడితే, మొన్నటికి మొన్న చంద్రబాబు హెలికాప్టర్లోనే తిరిగారు, లోకేష్ హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు హెలికాప్టర్లోనే తిరిగారు కదా, ఒక్క భీమవరమే కదా ఆగింది. 5 రూపాయలకి వెళ్ళిపోతాయి. ఎందుకో పాపం ఆయన వేసుకునే వారాహి రంగులు మారాలని కోరుకుంటారు. ఎందుకో హెలికాప్టర్ చోటు జరుగుతుంది. అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికైనా అక్కడికి హెలికాప్టర్ లో 10 కిలోమీటర్లు తక్కువ ధరకు అమ్మితే నష్టపోతే ఎవరు
మిగతా హీరోలకు అన్ని అదే రేటుకి కదా టికెట్లు అమ్ముతారు. 5 పవన్ రూపాయలకి కళ్యాణ్ సినిమా అనే వ్యక్తి ఆడట్లేదంటే ప్యాకేజ్ తీసుకుంటారు కదా. కాదు సార్, రెమ్యునరేషన్ తీసుకొని నటించే నటుడే కదా ఆయన. ఒక సినిమాకి ఎంత తీసుకోవాలో తీసుకుంటారు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు తీసుకుంటారు. సినిమాను అమ్ముకునే బాధ్యత నిర్మాతది, ఎగ్జిబిటర్ది ఉంటుంది. ఆయనకి ఏం సంబంధం? 5 రూపాయల టికెట్లు అమ్మితే ఆయన 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆయనకు వచ్చాయి కదా. ఆయనకే నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుందంటే అసలైన కలెక్షన్స్ బయటపడితే ఈ దొంగ లెక్కలు చెప్తారు కదా, 100 కోట్ల కలెక్షన్, 50 కోట్ల కలెక్షన్, ఇవి బయటపడతాయని భయం తప్ప పవన్ కళ్యాణ్కి ఇంకోటి లేదు సార్. మిగతా యాక్టర్లు ఎవరికి ఇబ్బంది లేదు, ఒక పవన్ కళ్యాణ్కే ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? ప్రజలను అమాయకులు చేయడం కాకపోతే. సార్ మన ఇద్దరి మధ్యలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు, వారు డిసైడ్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ నుంచి నేను చెప్పగలిగేది ఒకే మాట ఏంటంటే, మేము ఎవరికి అనుమతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు భీమవరం ఎందుకు వెళ్ళారు? మాటలు భీమవరం ఎందుకు వెళ్ళారు చెప్పండి. భీమవరం వెళ్ళలేదు, హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు. మీరు చెప్పిన మాటనే నేను అంగీకరిస్తున్నాను సార్. నేను చెప్పింది తప్ప చెప్పండి. భీమవరం ఎందుకు వెళ్ళరు ఆయన? భీమవరంలో మీరు ఏ బలాన్ని ప్రయోగించారో ఆ భీమవరం నుంచి వెనకొచ్చారని ప్రజలు అనుకుంటున్నారు ఈశ్వర్ గారు. దానికే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ బాజీలో ఈశ్వర్ గారు అనుకోవట్లేదు. నేను అధికారులు బయట వినిపించాను. నీకు నిజంగా వెళ్ళాలని వెళ్తావు సార్, వెళ్ళాలని లేదు అతనికి. ఆపటం కానివ్వండి, అతనికి వెళ్ళాలని లేదు. ఏం చెప్తారు ధర్మశ్రీ గారు? నిజంగా పవన్ కళ్యాణ్కి భీమవరం వెళ్ళాలనే ఆలోచన ఉందా? వెళితే అక్కడ షార్ట్ పట్టుకొని నిలదీస్తారు. నువ్వు రాష్ట్రంలో జనసేన పార్టీని వదిలిపెట్టి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నావని వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. తూర్పు గోదావరిలో ఎన్ని పోటీ చేస్తున్నాము, పశ్చిమ గోదావరిలో ఎన్ని పోటీ చేస్తున్నామని మీరేం చెప్తారు ధర్మశ్రీ గారు? ఎందుకు పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళలేదంటే ఏంటి చెప్తారు కారణం? ధర్మశ్రీ గారికి ఏం తెలుస్తుంది? అంత దూరం ఉన్న వాళ్ళకి, పక్కన వాళ్ళు మనల్ని అడగాలి. కానీ మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి చూసుకోండి. ఈశ్వర్ గారు ఒక మాట సార్. ఈశ్వర్ గారు, బాజీ గారు చెప్పండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఆయనకి ఉత్తరాంధ్ర తాలూకా ఇదే అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్కి. కోస్టల్ ఆంధ్ర తాలూకా ఇదే అవసరం లేదు సార్. రాయలసీమ తాలూకా అక్కడ వాతావరణం, అక్కడ పార్టీ పరిస్థితి, అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయని అవసరం లేదు సార్. ఆయనకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ అని చెప్పేసి వంకతో వస్తానని అన్నారు సార్. ఈ ఈస్ట్ లో కానీ వెస్ట్ లో కానీ, వెస్ట్ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఒకటి ఇదండి. డెఫినెట్ గా అక్కడ నిలదీస్తారని వంకతోటే ఇది కేవలం హెలికాప్టర్ అనే లింకు పెట్టి కేవలం వెళ్ళలేదండి. ఎంతసేపు అండి? 1.5 జర్నీ కూడా కాదు సార్, 1 అవర్ జర్నీ అనమాట. ఈజీగా బ్రహ్మాండమైనటువంటి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి విజయవాడ 4 అవర్స్ లో వచ్చేస్తున్నాం ఈ రోడ్డు ఇది ఫామ్ అయిన తర్వాత. అలాగేంటంటే ఈజీగా అక్కడ ఉన్నటువంటి మా రావులపాలెం దాటిన తర్వాత నరసాపురం వెళ్ళిన భీమవరం చాలా షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండమైన రోడ్లు అయ్యాయి. కానీ ఆయన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటి మా సంగతి ఏం తెలుసో, ఇక్కడ ఉన్నటువంటి కాపుల గురించి ఏం మాట్లాడావు, అవన్నీ కూడా ఆయన అడుగుతారని ఈయన వెళ్ళలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన నిత్యం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడుకి బొకే ఇవ్వడం, ఫోటో పోజ్ ఇవ్వడం. చంద్రబాబు నాయుడు ఈయన బొకే ఇవ్వడం, ఫోటో పోజ్ ఇవ్వడం. 20 రోజుకి ఏదో ఇక్కడ కూర్చున్నట్టు చంద్రబాబు పవన్ భేటీ, వీళ్ళిద్దరు కూడా కలిసి పోటీ. ఇదే మాటలు తప్ప దానిలో ఏముండదు. మళ్ళీ తెర చూస్తే చూసారా బొకేలతోటి మిగిలింది ఏది ఉండదు. ఒక డిస్కషన్ గానీ అయ్యో బ్యాక్వర్డ్ జిల్లాలో ఇప్పుడు అక్కడ ధర్మశ్రీ గారు ఇప్పుడు అక్కడ ప్లే అవుతున్న విజువల్స్ ఏంటంటే, అది లేదు ధర్మశ్రీ గారు కేవలం అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏంటంటే, చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన నిరసన తెలపడానికి విజయవాడ వస్తూ నడిరాత్రిలో అర్ధరాత్రిలో రోడ్డు పైన ఆయన దొల్లినటువంటి విజువల్స్ అవి. అంటే చంద్రబాబు కోసం ఎన్ని కష్టాలైనా, హెలికాప్టర్ పర్మిషన్ లేకపోయినా, ప్రత్యేక విమానానికి పర్మిషన్ లేకపోయినా, కారు వేసుకొని రోడ్డు పైన దొల్లి పొరలాడి వస్తావు. నీ పార్టీ కోసం వెళ్ళవేంటే అంటే దానికి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదంటారు. అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే చిరంజీవి వాళ్ళన్నీ రఘువీరారెడ్డి మమ్మల్ని నిర్బంధించినప్పుడు కానీ, లేదు కాపులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ, కాపు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ ఆయన స్పందించరు. చంద్రబాబు నాయుడుకి మాత్రం ఏది జరిగినా చిన్న ఇది ఉన్నా ఇప్పుడు ఏదో వంకతో ఫోకస్ అయిపోవాలని దీంతో సినిమా వాళ్ళు కదండి, సినిమా ఆలోచనలో ఉంటాయి. ఇది ఒక హీరో 10 లారీలు కొట్టేసినట్టు, ఒక కారు అట్టు పెడితే 10 కార్లు వెనక్కి పోయినట్టు, ఇలాగా ఆ సినిమా పక్కీలో ఒక ఫోకస్ అవుదామని తప్ప, నిజంగా చెప్తున్నానండి, కాపుల గురించి ఈయన చేసింది కానీ, కాపులు ఓన్ చేసుకోవడం కానీ, కాపుల విషయంలో ఈయన డిస్కస్ చేసింది కానీ, ఎప్పుడైనా స్పందించింది కానీ ఏ రోజు ఉందండి? ఏ రోజు చెప్పానండి? ఆ రోజు తుని సంఘటనలో ఈయన చంద్రబాబు కోసం స్పందించినంతగా, కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు మీరు. చంద్రబాబు కోసం స్పందించినంతగా ఆయన ఏ రోజు కాపుల కోసం స్పందించలేదు.
అంతే. ఎందుకంటే ఇప్పుడు కాపులు గుర్తుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి పోనీ ఆశ ఉందా, రాజకీయ పరమైనటువంటి ఇది ఉందా, అది కూడా కాదు. కేవలం వెనకాతలు ఉన్నటువంటి చంద్రబాబుతో నెమ్మదిగా శుచిమెత్తంగా సన్నాయి నొక్కులు నొక్కి ఆయన కావాల్సిన పిక్కలు తీసుకుందా అనే ఆలోచన తప్పగానే ఒక రకమైనటువంటి ఎజెండాతో పెట్టి ఇగో నేను ముఖ్యమంత్రిని అవుతున్నానో లేకపోతే ఇలా చేస్తున్నానో ఒకటి చూపించినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే ఒక మేనిఫెస్టో, మా మేనిఫెస్టో విధానాలు ఇవి, మా మేనిఫెస్టోలో ఫస్ట్ ప్రాధాన్యత ఈ సామాజిక వర్గానికి వెళ్ళగా, పలానా సామాజిక వర్గానికి వెళ్ళగా, లేదంటే రాష్ట్రాన్ని ఈ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి నా తాలూకు ఎజెండా ఇదని కానీ ఏమీ లేదు. నథింగ్. కేవలం సీట్ల పంపకాలు, సీట్లతో పాటు ఏంటంటే ఆ పంపకాల్లో దీని మీదే నిమగ్నం అయినారు తప్ప వేరే నిమగ్నం లేదు. అది విటమిన్ ఎమ్మ గురించి పంపకాలు, సీట్ల పంపకాలు. కృష్ణరాజు గారు, ఈశ్వర్ గారు, ఎస్ కృష్ణరాజు గారు, పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళకపోవడానికి కారణం హెలికాప్టరేనా? ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తారట, లీగల్ సెల్ ని కాంటాక్ట్ చేశారట, వాళ్ళు కోర్టులో కేసు వేస్తారట, కోర్టు కేసు అడ్మిట్ చేసుకుని దాన్ని విచారించి తీర్పిచ్చేంత వరకు ఇక పోడేమో భీమవరంకి. ఇక అన్ని తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్ తిరుగుతాడు, చంద్రబాబు చుట్టూ తిరుగుతారు, ఆయనతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ భీమవరం మాత్రం పోరంట హెలికాప్టర్ పర్మిషన్ వచ్చేంత వరకు. సార్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే భీమవరం పర్యటనకు సంబంధించి హెలికాప్టర్ కి అనుమతి లేదు అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నెత్తిన పాలు పోసేట్లుగానే ఉంది. ఎందుకంటే నేను సభకి ఒక రోజు ముందు ఆ భీమవరంలో ఉన్న ఒక జనసేన నాయకుడితో మాట్లాడినప్పుడు ఆయన నాతో చెప్పింది ఏంటంటే, మేము అనుకున్న రీతిలో జనాన్ని సమీకరించలేకపోయాము, మాకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వటం లేదు, మేము అనుకుంది ఏంటంటే కనీసం ఒక 20,000 నుంచి 25,000 మంది వస్తారు సమీకరిద్దామని చెప్పి అనుకుంటే తీరా అక్కడ చూసినప్పటికీ 7,000-8,000 నుంచి జనం వచ్చేటట్టుగా లేరు అని చెప్పి ఆయన దాని మీద కొంత బాధ వ్యక్తం చేయడం. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి. అక్కడికి వెళితే మనం జనం లేకపోతే వెలవెలబోతా ఉంటుంటే, ఖాళీ కూర్చొని కనిపిస్తే మన పరువు పోతుందని చెప్పే ఒక భావన కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అదే సమయంలో ఆయన నెత్తి మీద పాలు పోసినట్టు హెలికాప్టర్కి పర్మిషన్ లేదు కాబట్టి మేము వెళ్ళని చెప్పి ఉండవచ్చు కూడా. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, జనం 10 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా హెలికాప్టర్ పర్మిషన్ అనేది ఆయన వాడుకున్నారా, దీన్ని ఉపయోగించుకున్నారా తన రాజకీయ అవసరానికి? హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదనే దాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి ఉపయోగించుకుంటున్నారా? తెలిసి కూడా, వాస్తవం తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారికి తన మానస పుత్రికైన జనసేన పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే భీమవరంలో జనం ఎంతమంది అయినా రావచ్చు, కానీ అక్కడ జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కష్టపడి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సమావేశానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఈయన ఏదో రూపంలో అక్కడికి వెళ్ళి వారిని సంతృప్తిపరచాలి, వారి కోసం మాట్లాడాలి. కానీ అటువంటి పని చేయకుండా వారి శ్రమంతా వృధా పోయినా నాకు సంబంధం లేదు, వారి కష్టం నష్టమైనా మనకు సంబంధం లేదు, నేను మాత్రం హెలికాప్టర్ ఉంటే వస్తానని చెప్పి చెప్పడం అనేది చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ పట్ల, లేకపోతే ఆ పార్టీని నడిపే విషయం పట్ల చిత్తశుద్ధి లేదేమో అని అనిపిస్తోంది. ఈశ్వర్ గారు, ఎస్ మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి బాజీ గారు ప్లీజ్. భీమవరం సభ రద్దు అవ్వటం, విమానం ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది జనసేన నెత్తి మీద పాలు పోసినట్టు చెప్తున్నటువంటి వారు మన కృష్ణరాజు గారి ఒక మాట తీసుకుంటే, ప్రోగ్రాం రద్దు అవ్వటం జనసేనకి శుభస్య శీఘ్రం అనేటువంటి ఆశీస్సులు ఇచ్చింది ప్రభుత్వం అనేటువంటి మాట నాకు అనిపిస్తా ఉంది. ఆ రకంగా వెనకాల నుంచి ఇచ్చినటువంటి మేలు చేశారనేటువంటి భావన వారి మాటల్లో అర్థమవుతుంది. వాస్తవానికి మనం ఏమంటామంటే, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపించబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నాటి నుంచి నేటి వరకు కూడా, కారు ప్రయాణం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రిలో ట్రాఫిక్ పోలీసులతో కానివ్వండి, రాజమండ్రి చూడటానికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఊరుబయట ఆపంది కానివ్వండి, లేకపోతే ఆయన సినిమాలు కానివ్వండి, ఆయన గోల్ కానివ్వండి, ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వం వైపు నుంచి హంగామా చేయడము, హీరో లెవెల్లో అక్కడ పోజులు చేయడము, ఇవన్నీ చూశారు కదా. ఆఖరి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు, అడ్డంగా దొరికిపోయారు. ఈ రోజు ఇప్పటికెళ్ళి ఆ రోడ్లు ఎంత వైండింగ్ జరిగింది, ఎంత అద్భుతంగా రోడ్లు వేశారనేది ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి చూడాలి. ఇవే ఈ కార్ల మీద వెళ్ళడము, ఇంత ఇప్పటం కోసం అంత పరిగెత్తి వెళ్ళారు కదా, కారు పైన కూర్చొని మరి ఓపెన్ టాప్ మీద. రాజమండ్రికి మీ భీమవరంకి వెళ్ళండి, ఎవరు వద్దన్నారు?
మీకు అంతా లెక్క తెలుసు. ఇప్పటంలో ఆగితే జనం ఆపుతున్నారని చెప్పని కారు ఎక్కారని, కారు మీద కేసు అయిందని, ఆ కేసు తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఏంటని, ఆ పంచాయతీ గొడవ ఏంటని, ఇప్పుడు ఆ విషయాల మీద ఎందుకని భీమవరం వెళ్ళాల్సి వస్తే ప్రజల్లో ఉన్నటువంటి పాపులారిటీని బట్టి ఆయన వెళ్ళగలుగుతాడా లేదనే సంగతి కూడా మీకు తెలుసు. వెళ్తే ఏం జరిగింది అనేది ఇప్పుడైతే జనమే సమీకరణ నిదానంగా దీన్ని చేస్తున్నారు మీరు. వెనకాల కబలాలు ఉన్నాయి. నా సబ్జెక్ట్ నన్ను చెప్పుకునేవాడిని ప్లీజ్. అయ్యో, నేను ధర్మశ్రీ గారు చెప్పినటువంటి మాత్రం ఒక చిన్న నేను ఆశిస్తమైనటువంటి కౌంటర్ ఇవ్వదలుచుకున్నాను, నాకు మీరు అవకాశం ఇస్తే. చెప్పండి. రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి వారికి వాడుకోవటం, అదే విధంగా వారితో ఆడుకోవటం తెలిసేమో కానీ భారతీయ జనతా పార్టీ ఇంటికి పో అంటే ఇంటికి వెళ్ళి దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి ముందు ఈ రోజున ఎవరైనా సరే వేడుకోవటం మాత్రమే మిగిలేటువంటి స్థితి అండి. సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవించేటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని అపాయింట్మెంట్లు ఇచ్చారో అంతకు ముందు అదే అపాయింట్మెంట్లు ఇస్తూనే కూర్చున్న కుర్చీని కూడా లేచి కుర్చీ ఇచ్చినటువంటి సంస్కారపూర్తమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన కొంచెం గుర్తించాల్సిన అవసరం ఉంది. జనంతో లెక్కలు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ జనంతో ఈ రోజున 370 సీట్ల యొక్క ప్రపంచం సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ధనంతో పని లేదండి. ధనంతో ఉన్నటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధనస్వామ్య రాజకీయాలు చేసి తర్వాత అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు ఉంటావా అనేటువంటి లెక్కలు పోయేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక మాట చెప్పగలుగుతానండి నేను, ఏదైతే రేపటి ఎన్నికల తరుణంలో ప్రజల ఆలోచన పర్వం ఏదైతే జరిగిందో దాని ప్రకారం ఎన్నికల యొక్క ఫలితాలు ఉంటాయి. ప్రజల ముందుకు చేసిన వాళ్ళు చేసామని వెళ్తారు, చేయలేని వాళ్ళు ఇంకా చేస్తామని వెళ్తారు. చేస్తామనేటువంటి దాన్ని నమ్ముతారా, చేసిన దాన్ని నమ్ముతారా, లేకపోతే ఇదన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ వరుస క్రమంలో ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి అవుతుంది అనేది ఎన్నికల సమరాంగణంలో రుజువు అయ్యేటువంటి పరిస్థితి ఈశ్వర్ గారు. కాకపోతే మీరు బాజీ గారు మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఎంతైనా చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అనేది మాత్రం మీరు లెక్క వేసుకొని మీరు ఆశపడడంలో తప్పులేదు. కానీ మీకు తెలుసు, జనాలకు తెలుసు, శ్రోతలకు తెలుసు, బీజేపీకి స్థానం లేదు. 3,92,00,000 మంది ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేశామండి మేము. వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు, ధర్మశ్రీ గారు చాలా తెలివిగా ఉన్నారు. 4+2+1 షేరింగ్ అనేటటువంటి ప్రపోజల్ చంద్రబాబు ముందు పెట్టారట. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ. ఆ లెక్కన చంద్రబాబుకు 100, జనసేనకు 50, బీజేపీకి 25 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రపోజల్ పెట్టారట చంద్రబాబు. దాంతో వణికిపోయి వెనక్కి వచ్చేసి ఈ రోజు వరకు నోరు తెరవలేదు. ఇటు ఎల్లో మీడియా కూడా మొత్తం ఎలివేషన్స్ మొత్తం ఆపేశాయి, ఏం మాట్లాడట్లేదు, ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. ఏంటి బాజీ గారు, ఈ ప్రపోజల్ ఏమైనా పెట్టారా? వాస్తవమేనా ఇది? పొలిటికల్ సర్కిల్ లో బాగా తిరుగుతుంది. ఊహాతీతమైనటువంటి అంశాలకి మనం ఇప్పుడు సమాధానం ఇవ్వలేమండి. ఎందుకంటే అది 4-2-1 అవుతుందా, 1-2-4 అవుతుందా, ఇటు అవుతుందా లెక్క అయితే ఒకటి చెప్పిన కొన్ని సందర్భాల్లో ఊహ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఊహ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మీరు ఆలోచించండి, ఒక 25 అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు మీకు ఇస్తే బాగుంటుందా, బాగుండదా సార్? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ మీకు సంబంధించిన అంశం. చంద్రబాబు వెళ్ళి అమిత్ షా గారిని కలిసారా, అమిత్ షా గారు వచ్చి చంద్రబాబును కలిసారా? నేను చెప్పే కదండి, ఆడుకోవటం వాడుకోవటం తెలిసిన వాళ్ళు ఈ రోజున వేడుకోవటం చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పాను నేను. అదే లెక్క కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి. మాకన్నా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు వైసీపీకి వేస్తారు, మీ ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్టే, టీడీపీకి వేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్టే అని మేమంటాం. వాళ్ళకేసి వీళ్ళకేసి భారతీయ జనతా పార్టీకి ఎందుకు? నేరుగా ప్రధానమంత్రి ఉన్నారు, నేరుగా ప్రధానమంత్రి ఓటేయమని అడుగుతున్నాం, మధ్యవర్తులతో పని లేకుండా. ఇది లెక్క వర్కౌట్ అవుతా లేదనేది ఎన్నికల సమరంగంలో తెలుద్దామండి ఖచ్చితంగా. మీరు అనుకున్నారు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఇప్పుడు సార్, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, తప్పులేదు. కానీ అక్కడికి ఏదైనా ప్రాంతీయ పార్టీల తాలూకా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎక్కడున్న రాష్ట్ర తాలూకా వాటా కోసం మిమ్మల్ని అడగడమో లేకపోతే వేడుకోవడమో మీరు ఎలా భావించుకున్నా దయచేసి మీరు మాత్రం ఇక్కడ వేడుకున్నట్టు ఉండకండి. ఎందుకంటే మీరు వేడుకుంటున్నారు,
ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమో మిమ్మల్ని Yes. కాదని మీతో సంప్రదించకుండా తెలుగుదేశానికి వెళ్ళిపోయి కాపులను అడ్డంగా పెట్టుకుని మాకు ఎంతమంది కాపులు ఉన్నారు, Right. నా ఊపు ఉంది, నాకు వెనకాల కాపు ఉంది అని చెప్పేసి ఏదో అక్కడ సూపర్ రాస్తుంటే దాన్ని మీరు నిమ్మకుండా కాముగా ఉండడం అనేది తప్పు అంటాను బాజీ. సార్ ధర్మశ్రీ గారు ఇక్కడ మేము వేడుకోమండి, మోడీ గారి యొక్క పథకాల ప్రచారాలని ప్రజల మధ్య పాడుకుంటామండి, వేడుకునే పని మాకు లేదండి. పథకాల ప్రచారాలు పాడుకుంటాం, వాళ్ళు కనుక ఖచ్చితంగా వినగలిగితే గెలిపించుకుంటారు వాళ్ళు. కాదు కదా, మీతో పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, జనసేన వాళ్ళు అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, లేదా బీజేపీ, మీరు ఎలాగో మీ ముగ్గురు కలిసినా మమ్మల్ని ఏమి చేయలేరనే సంగతి మీకు తెలుసు. కానీ కాకపోతే మీరు బయటికి చెప్పలేరు, ఎందుకంటే ఇంకా కొంచెం అంటగా అవుతున్నారు కాబట్టి, జనసేనతో పొత్తుగా ఉన్నారు కాబట్టి ఆ పొత్తులో. కృష్ణరాజు గారు, ఏంటి బీజేపీ ఒక మంచి ఆఫర్ ఏమైనా వదులుకుంటుందా? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చిత్తైపోతుంది. అక్కడ అమిత్ షా గారు 4+2+1 ఆఫర్ ఏదో పెట్టారని పరిస్థితిలో ధర్మశ్రీ గారు ఇక్కడ లెక్క ఏంటంటే, అంటగాగినా అది జంటగాగినా రేపటి పంటగాగేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అది ఎవరి కంట్లో కన్నీరు కాకుండా ఉండాలి మీకు. కానీ ఎవరు వెంటబడుతున్నారు అనేది కూడా చూడాలి కదా సార్. మేము ధైర్యంగా ఉన్నాం. రైట్. కృష్ణరాజు గారు, అమిత్ షా గారు పెట్టారంటున్నటువంటి ప్రపోజల్ ఎలా ఉంది సార్? ఇక్కడ అమిత్ షా గారు నిజంగా అటువంటి ప్రపోజల్ పెట్టి ఉంటే ఇది పొమ్మన లేక పొగబెట్టమండి. అరే మీరు మా కండిషన్స్ ఒప్పుకొని మీరు వస్తే రండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేదిగా ఉంది. ఇక్కడ షేక్ బాజీ గారు ఈ రోజు పాండిత్యాన్ని చాలా చక్కగా పండించారు, చక్కటి మాటలు మాట్లాడారు. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కడో మధ్య అమెరికాలో టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొన్న, హత్యకు గురైన చేగువేరా గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారు, అసలు వారితో మీకు పొత్తు ఏమిటో నాకు అర్థం కాలేదు. దాని మీద రెండోది, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎటువంటి బీజేపీతో అసలు ఎటువంటి సమన్వయం లేకుండా, ఎటువంటి ఉద్యమాల్లో బీజేపీతో కలిసి పాల్గొకుండా ఏకపక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దాని మీద అసలు మీ రియాక్షన్ ఏమిటి? అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమా, లేకపోతే పొత్తు ధర్మం ఆయన పాటించలేదా? దీని మీద కూడా ఆయన కాస్త క్లారిటీ ఇస్తే ఆసువుగా బాగుంటుందని చెప్పి అనేది నా కోరిక. ఖచ్చితంగా ఒక్క అవకాశం ఈశ్వర్ గారు. సమయం మించిపోయింది, మీరు ఒక 30 సెకండ్స్. ఈశ్వర్ గారు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెగువీరాకు జై అన్న, ఇంక్విలాబ్కి హై అన్న, ఆయన నోటితోనే భారత్ మాతకు జై అనిపించగలిగేదే భారతీయ జనతా పార్టీ అండి. మా లెక్క మాకు ఉంటదండి. ఆయన ఎప్పటికీ మీరు నై అని మాత్రం అనరు, ఆయన ఏం చేసినా. ఆయన అంతా ఆయన అంటే మేము ప్రతిదానికి సై అంటాం తప్ప నై అనేటువంటి మాట లేదండి. ప్రతిదానికి సై అంటే మాత్రం ఏంటంటే తర్వాత మిమ్మల్ని కూడా పోయాయని అని అంటారు అనమాట. దయచేసి అప్పుడు మేము వెయ్యి అంటామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ బాజీ గారు, కరణం ధర్మశ్రీ గారు, అలాగే కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చా కార్యక్రమం పలికినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.